శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమ. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 ఫిబ్రవరి నెలలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 10 రోజులు ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి గ్రహ సంచారాలు కనుక మనం గమనించినట్లయితే 12వ తేదీ నుంచి కూడా శుక్రుడు మకరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అలానే 13వ తేదీ మధ్యాహ్నం నుంచి కూడా రవి కుంభంలోకి ప్రవేశిస్తున్నాడు. మరి ఇటువంటి రెండు గ్రహాల రాశి మార్పులు ఏవైతున్నాయో ఇవి 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు రాశి మార్పు చెందుతున్నటువంటి రవితో పాటు బుధ శుక్రుడు చంద్రుడు యోగిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక స్థితిగతులు కాస్త మెరుగ్గా ఉన్నాయని చెప్పుకోవాలి. గృహోపకరణాలు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, అలానే ఇష్టమైనటువంటి వస్తువును కొనుగోలు చేసుకోవడానికి సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే బంగారం సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు ఇటువంటి వాటిలో కొన్ని సేవింగ్స్ స్కీమ్స్లో మీరు ఏమైనా జాయిన్ అవ్వడానికి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. బాగా చురుగ్గా ఉంటారు. బద్ధకం అనేటువంటి దాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువగానే గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి వివాదాలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లానే జీవిత భాగస్వామితో కూడా కొంత ఇబ్బందులు అనేటువంటి ఇక్కడ చోటు చేసుకుంటాయి. అంటే వాళ్ళు ఏమైనా చెప్పారనుకోండి, నువ్వు చెప్పింది అబద్ధం, నాకు తెలుసులే అన్నీ అనుకునే విధంగా మీ మాట తీరు వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు చెప్పేదాన్ని కూడా కాస్త పరిగణలోకి తీసుకుంటూ అందులో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మీకు అన్ని విధాల శ్రేయస్సుని కలగజేస్తుంది. కోర్టు కేసులు లాంటివి ఏవైతున్నాయో ఇవి కొంత అనుకూలంగా పరిణమిస్తున్నాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలం. చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు పార్ట్ టైం కోసం ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఇంకాస్త బెటర్ జాబ్స్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నా అటువంటి వాళ్ళకు కూడా కాస్త ఊతం ఇచ్చేటువంటి కాలంగానే దీన్ని చెప్పుకోవాలి. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. ప్రేమలు కూడా ఇక్కడ ఫలించేటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి అంశము కూడా శుభము అనుకునేటువంటి దానికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. కొన్ని బహుమతుల్ని కూడా అందుకోగలుగుతారు. పేరు ప్రఖ్యాతులకు వచ్చినటువంటి లోటుపాట్లు కూడా పెద్దగా ఏవి ఉండేటువంటి స్థితిగతులు గోచరించట్లేదు. ఖరీదైనటువంటి కొన్ని వస్తు వాహనాలను కూడా కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విహారయాత్రలు, వినోద కార్యక్రమాల్లో పాలుపంచుకోగలుగుతారు. చిన్నపాటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అంటే భగవంతుడి దగ్గర మీ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్దమైనటువంటి పూజలు పునస్కారాలు ఇలా కాకుండా రోజు ఏదో ఇంత సమయం కేటాయించడం, ఆ సమయంలోపుగా మీరు చేద్దాం అనుకునేటువంటి పూజ చక్కగా చేసేసుకోవడం, లేదా నిండైన మనసుతో శ్రద్ధగా నమస్కారం పెట్టి మీ పనులు మీరు చేసుకోవడం, వీటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు. సోషల్ యాక్టివిటీస్లో కూడా కొంచెం అధికంగానే పాలు పంచుకోవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులైనటువంటి వారికి కూడా ఇక్కడ విజయాలు చేకూరేటువంటి స్థితిగతులే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఆరోగ్యం కూడా కొంత మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. ఇట్లా ప్రతి అంశము కూడా సానుకూలంగా కొనసాగుతోంది. విదేశీయాన ప్రయత్నాలు కూడా కలిసి వచ్చేటువంటి కాలం. మీ పిఆర్ని పెంచుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం కనుక పరిచయాన్ని వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కోపం మాత్రం మీకు ముక్కు మీద ఉంటుంది. దీనివల్లే జరుగుతాయి అనర్థాలన్నీ కూడా. కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎంతగా ముఖంలో కవలికలు మీరు దాచుకోగలిగితే, ఎంతగా మనసులో ఉన్నటువంటి భావాలు బయటపడనివ్వకుండా మీరు చాకచక్యంగా మాట్లాడగలిగితే మీకు ఈ 10 రోజులు కూడా అంత మెరుగైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. గోచారం అన్ని విధాలు అనుకూలంగా ఉన్నా కారణం లేనటువంటి చికాకులు ఉంటాయి. తృప్తి లోపం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ దోషాలు కూడా తగ్గించుకోవడానికి మరింతగా విజయాలను సొంతం చేసుకోవడానికి మేషరాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 13వ తేదీ నుండి కూడా రవి బలం చక్కగా చేకూరుతున్నది. అలానే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు యోగిస్తున్నాడు. చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఆర్థిక విషయాల్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఏదైనా చిన్నపాటి ఒడిదుడుకులు వచ్చినా కూడా వాటిని ఎక్కడా కూడా మీరు పెద్దగా పట్టించుకోరు, లెక్క చేయరు. అంటే మనిషి అన్నా కష్టాలు కాకపోతే ఏమొస్తాయి, ఎట్లయినా సమర్థించుకోగలుగుతాను, ఏం పర్వాలేదు, అప్పు చేయాల్సి వస్తుందో చేస్తాను, రేపు పొద్దున్న తీర్చుకుంటాను, ఏమవుతుంది రేపు కాదు ఎల్లుండి తీర్చుకుంటాను. ఇటువంటి ఒక మొండి ధైర్యం అనేటువంటిది మాత్రం ఆర్థిక విషయాల్లో చేస్తారు. తెగింపుతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. రావాల్సినటువంటి మొండి బాకీల మీద దృష్టి సారించినట్లయితే కనుక ఈ సమయంలో అంతో ఇంతో వాటిని వసూలు చేసుకోవడానికి అవకాశాలు కూడా ఏర్పడతాయి కనుక అటువంటి వాటి మీద ఎక్కువగా దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే కొన్ని అనుకోనటువంటి ఖర్చులను కూడా ఎదుర్కోవాల్సినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. చిరకాలంగా అనుకుంటున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించడానికి ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయి. అవి తీర్థయాత్రలు కావచ్చు, పుణ్యక్షేత్రాలు కావచ్చు, విహార స్థలాలు కావచ్చు, వేటినైనప్పటికీ కూడా సందర్శించడానికి అవకాశాలు లేకపోలేదు. కులాంతర వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఇవి సానుకూలపడతాయి.
విచిత్రం ఏంటంటే వీటికి పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఒప్పుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. ద్వితీయ వివాహ ప్రయత్నాలు కూడా సానుకూలంగా కొనసాగేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు గతంలో ఆగిపోయి మొండికి పడినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో కాస్త కదలికలు అనేటువంటివి కూడా ఏర్పడతాయని చెప్పుకోవాలి. మీ గురించి కావచ్చు, ఇతరులకు మీరు చేద్దాం అనుకునేటువంటి సహాయాల వల్ల కావచ్చు, ఏదైనప్పటికీ కూడా క్షణం తీరిక లేకుండా కాలం అనేది పరుగు పందెంలాగా ఉన్నట్టుగా దాంతో కలిసి పరిగెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. రహస్యంగా ప్రతి అంశాన్ని కూడా అట్టిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏవైతే కనుక మీరు రహస్యంగా అట్టిపెడతారో వాటన్నిటిలో కూడా విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీ ఆలోచనలో కూడా కొత్తమైనటువంటి మార్పులు వస్తాయి. ఇన్నాళ్ళు కూడా నేను ఎదుటి వారికి సలహాలు ఇచ్చాను, వాళ్ళ మంచి కోరుకున్నాను, దీనివల్ల నాకు ఏం ప్రయోజనం కలిగింది, సమయం వృధా అయిపోయింది, ఎవరి పాపాన వాళ్ళు పోతారు, నాకు అనవసరం, ముందు నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం అనుకునే విధంగా మీ ఆలోచనలన్నీ కూడా సమకూరుతాయి. ఇది మంచి చేస్తుంది అని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉండేటువంటి అత్తగారులు కావచ్చు, ఆడబొడుచులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళతో విభేదాలు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకు కూడా కొంత ఊరట కలిగేటువంటి పరిణామాలే ఈ సమయంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. వయసు పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యం ఇక్కడి నుంచి కూడా మెరుగుదలగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కాస్త గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. గతంలో చేసినటువంటి సేవింగ్స్ కూడా అక్కడికి వస్తాయి. ఇలా ప్రతి అంశం కూడా కొంత పాజిటివ్ గానే కొనసాగుతోంది. కొంచెం చికాకు, కోపం, బద్ధకం వీటిని దూరంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే మాత్రం సరిపోతుంది. ఈ యోగాలు మరింతగా వృద్ధి చేసుకోవడానికి, దోషాలను తగ్గించుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు సహకరించేటువంటి గ్రహాల సంఖ్య నామమాత్రంగా ఉన్నదని చెప్పుకోవాలి. గురుబలం మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తోంది. చంద్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలిస్తున్నాయి. అధిక శాత గ్రహాలు అష్టమంలో సంచారం చేస్తూ ఉండటం అనేది మీకు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే గనక అంటే 13వ తేదీ నుండి కూడా మనం చూసుకున్నట్లయితే గనక మీకు అష్టమంలో నుంచి రవి బయటకు వస్తాడు, భాగ్యంలో ఉంటాడు. కానీ భాగ్యంలో కూడా రవి యొక్క సంచారం అంత పెద్దగా ఉపకరించేటువంటిది కాదు. కనుక జాగ్రత్త అనేటువంటి మాట ఇక్కడ చెప్పుకోవాలి. ఈ జాగ్రత్తలు ఎందులో తీసుకోవాలి అంటే ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో వాటిలో తీసుకోవాలి. సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీకున్నటువంటి గౌరవ మర్యాదలకు లోటు రాకుండా మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు అయితే సాగుతాయి. కానీ మెడ మీద కత్తి పెట్టినట్టు విపరీతమైనటువంటి స్ట్రెస్ క్రియేట్ చేసి అమ్మో నా పరిస్థితి ఏమిటి అనుకున్నప్పుడు చిట్ట చివరి క్షణంలో ఇవన్నీ సానుకూలపడుతూ వస్తాయి. ఆ ఒత్తిడిని తట్టుకోవడం ఏదైతే ఉందో ఇది కొంత కష్టసాధ్యంగా మారుతుంది అని చెప్పని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యలు కూడా కొంచెం చికాకు పరిచేటువంటి విధంగానే ఉన్నాయి. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వారు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడేవారు, రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలను ఎదుర్కొనేటువంటి వారు వీళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలం. చికాకు బాగా పెరిగిపోతుంది. రోజువారీ పనులు అయినప్పటికీ కూడా ఏదో తప్పదు అన్నట్టుగా చేస్తారే తప్ప మనసు పెట్టి చేయడానికి అవకాశాలు లేవు. ఇంట్లో ఉండేటువంటి వారు కూడా మీ మీద ఇచ్చేటువంటి కంప్లైంట్ ఇదే ఉంటుంది. చికాకుగా ఉంటున్నారు, కోపంగా ఉంటున్నారు, ఇంట్లో ఉండేటువంటి వారికి సమయాన్ని కేటాయించట్లేదు, చెప్పేది అర్థం చేసుకోవట్లేదు, మాట వినట్లేదు. ఈ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తరచుగా మీరు వినటానికి ఇంకా అలవాటు పడిపోతారని కూడా చెప్పుకోవాలి. నిద్రాహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరను అతిక్రమించినటువంటి ఆహారం, నిద్ర నుంచి రావాల్సిన హాయి రాకపోవటం. కొంతమందికి ఏమవుతుందంటే నిద్ర బాగా పోతారు, ఎన్ని గంటలైనా పడుకుంటారు, కానీ లేచిన తర్వాత ఏమవుతుంది దాని నుంచి రావాల్సిన ఎనర్జీని వాళ్ళు ఫీల్ అవ్వలేరు. అటువంటి స్థితులు. అలానే ఒక్కొక్కసారి నిద్రలో మెలకు వస్తుంది, మళ్ళీ తిరిగి నిద్ర పట్టదు. ఇటువంటి ఇబ్బందులు ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సెల్ ఫోన్ యొక్క వినియోగం బాగా పెరుగుతుంది. ఈ సెల్ ఫోన్ యొక్క వినియోగం పెరగడం కూడా మీకు ఉండేటువంటి ఇటువంటి అంశాలు అంటే నిద్రలేమి లాంటి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం అవుతుందని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగడానికి అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగస్తులైనటువంటి వారికి సాధారణంగానే కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి శ్రమ మీద కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. నిరుద్యోగులైనటువంటి వారు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. మొత్తం మీద ఏ పని చేద్దాం అనుకున్నప్పటికీ 1కి 4 సార్లుగా ఆలోచించుకుంటూ ప్రతి దాంట్లోనూ కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేటువంటిది పెట్టుకుంటూ ఒక పని కాలేదంటే వెంటనే ఇంకో పని మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది. నిరుత్సాహాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దరిచేరనివ్వకూడదు. మిథున రాశి వారు యోగదాయకమైనటువంటి ఫలితాలు అందుకోవడానికి 10 రోజులు కూడా మానకుండా ప్రతినిత్యం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని రోజు వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించండి. కుదిరితే 9 సార్లు పఠించేటువంటి ప్రయత్నం చేయండి. 9 సార్లు చదవడానికి అంటే పెద్ద సమయం కూడా ఏమీ పట్టదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం గమనించుకున్నట్లయితే అష్టమ శని కావచ్చు, అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి రవి కావచ్చు, అలానే సప్తమ
స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, ఇలా ఇంచుమించుగా గ్రహగతులన్నీ కూడా కొంత ప్రతికూలంగా కొనసాగుతున్నాయని చెప్పక తప్పనటువంటి స్థితే గోచరిస్తున్నది. కనుక ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కరెక్టే. కానీ దాంట్లో రిస్క్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. షేర్లు కావచ్చు, లేకపోతే ఎదుటివారికి అప్పులు మనం వడ్డీ వస్తుంది కదా అని చెప్పని ఆశపడి ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటారు. అద్దెల మీద ఆధారమైనటువంటి వారికి రెంట్స్ సకాలంలో అందడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. అలానే ఇచ్చినటువంటి ధనాన్ని రాబట్టుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కొంత ప్రతికూలంగానే ఉన్నాయి. సమయానికి ఇస్తామన్నటువంటి వారు ఆ ధనాన్ని ఇవ్వరు. మీరు చెల్లించవలసిన చెల్లింపులేమో ఆగవు. దీనివల్ల రొటేషన్ టైట్ అయిపోతుంది. కనుక వ్యాపారస్తులైనటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రొటేషన్స్ విషయంలో. చూద్దాం, చేద్దాం లాంటి పదాలతో కాస్త కాలక్షేపం చేసుకుంటూ మీకున్నటువంటి గౌరవ మర్యాదలు ఏవైతున్నాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం మంచిది. ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇట్లాంటి వాటిలో కూడా కొంచెం తొందరపాటుతనానికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక మనిషికి ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో ఆ ఒత్తిడిని పోగొట్టుకొనడానికి గాను దాన్నంతా తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళ మీద చూపెడతారు. ఆ చూపించేటువంటి వాళ్ళని సాధారణంగా మనం ఏమనుకుంటాం, మనకు తెలిసిన వాళ్ళే కదా అనేటువంటి ఉద్దేశంతో మనకు బాగా కావాల్సిన వాళ్ళే కదా వాళ్ళ మీద చూపెడతాం. కానీ వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకోలేనటువంటి స్థితిగతులు ఉంటాయి. అటువంటి ఇబ్బందులే మీరు ఈ 10 రోజుల్లో కూడా ఫేస్ చేయబోతున్నారు. కనుక మీకున్నటువంటి స్ట్రెస్‌ని ఎవరి మీద కూడా చూపించకండి. యోగానో, ప్రాణాయామమో ఇట్లాంటివి చేసుకుంటూ వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి స్థితులు ఏర్పడుతున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఉద్యోగస్తులు కూడా ఇది కష్టమైనటువంటి కాలమే. ఎదుటి వారి నుంచి ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. అంటే మనగ్గా మనమే రాజీనామా చేసి వెళ్ళిపోవాలనుకునే విధంగా ఒత్తిళ్ళు ఎదుటి వాళ్ళు తెస్తూ ఉంటారు. కనుక దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు కూడా మరింతగా శ్రమించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. అనారోగ్యాలు పెద్దమైనటువంటివి ఏవి లేకపోయినా కూడా తరచూ చికాకు కలిగించే అనారోగ్యాలు ఉంటాయి. ఓ తలనొప్పని, ఒళ్ళు నొప్పని, ఇండైజెషన్ అని ఇట్లాంటి చిన్న చిన్నవి చికాకు కలిగించేటువంటి అనారోగ్యాలు మాత్రం ఏర్పడుతూ ఉంటాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఏమైనప్పటికీ ఇటువంటి దోషాలను తట్టుకొని నిలబడ్డానికి కర్కాటక రాశి వారు మానకుండా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడంతో పాటుగా ఎంతగా శివారాధన చేస్తే ఈ సమయంలో మీకు అంత మంచిది కనుక కుదిరినట్లయితే ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేసేటువంటి ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 12వ తేదీ నుంచి శుక్రుడు, 13వ తేదీ నుంచి రవి కాస్త తమ బలాల్ని తగ్గిస్తున్నారు అని చెప్పుకోవాలి. అందుకని చెప్పని కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కాలం. అయినప్పటికీ వీళ్ళకి చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు వీళ్ళు యోగిస్తున్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు లేకుండానే సింహరాశి వారికి సాగిపోతుంది. ఇక్కడ అనుకోనటువంటి ఖర్చులు ఎదురవుతాయి. ఇవన్నీ ఉపయోగపడేటువంటి ఖర్చులే. వేటిని కూడా మనం వాయిదా వేయడానికి వీలు లేనటువంటి ఖర్చులే. కనుక వీటికి సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. దీర్ఘమైనటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి. అంటే అంతుదరి ఏం ఉండవు. టీవీ పెట్టుకొని కూర్చుంటాం మానసిక ప్రశాంతత కోసమని. టీవీ మోగుతూ ఉంటుంది. మన మనస్సు ఎక్కడో విహరిస్తూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ఎవరో వస్తారు. "ఏం ఆలోచిస్తున్నావు?" అని అడుగుతారు. "ఏం లేదులే" అంటాం. అంటే బయటికి చెప్పడానికి వీలు లేకుండా ఉండేటువంటి ఆలోచనలన్నీ మనకు కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. ఉపయోగపడేటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగానే అంటే గృహోపకరణాలు కావచ్చు, ఇంటికి కావాల్సినటువంటి సోఫా సెట్స్ అనండి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కొనుగోలు చేసుకుంటారు. ఇందులో కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. అనుకోనటువంటి గొడవలు ఏర్పడతాయి. అప్పటిదాకా బాగుంటుంది, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. హఠాత్తుగా ఏదో మాట మాట పెరుగుతుంది. అది చిలికి చిలికి గాలివానగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల చికాకులు అనేటువంటి కూడా కాస్త పెరుగుతాయని చెప్పుకోవాలి. శారీరకంగా అదే ప్రకారంగా మానసికంగా ఉండేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కొంచెం పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక ఎవరికైనా డిప్రెషన్ లాంటివి ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఆరోగ్యపరమైనటువంటి ప్రతి అంశంలోనూ కూడా రేపు అనేటువంటి పదం లేకుండా ఎప్పటికప్పుడు వైద్య సలహాలు, సూచనలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. నూతన ఉద్యోగాలు చేద్దాం అనుకునేటువంటి వారు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇంకాస్త గ్రాండ్గా చేయడానికే ఛాన్సెస్ ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రేమలు కూడా చక్కగా ఫలిస్తాయని చెప్పుకోవాలి. మీ వ్యూహాలు శత్రువులు ఊహించినటువంటి విధంగా ఉంటారని కూడా అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులైనటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలమే గడుస్తున్నది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉపయోగపడవ కొంచెం పక్కన పెట్టినట్లయితే కనుక కొత్త పరిచయాలు కూడా ఇక్కడ చక్కగా ఏర్పడతాయని చెప్పుకోవాలి. విద్యార్థులకు కూడా శ్రద్ధ పెరగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి.
ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. హాబీస్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. కాస్త మొక్కల పెంపకం అని గానియండి, లేకపోతే ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువులు తెచ్చుకుందాం అని కానియండి, లేకపోతే ఏదైనా మార్నింగ్ వాక్ లాంటివో, ఈవినింగ్ వాక్ లాంటివో ఏమైనా ఏర్పాటు చేసుకుందాం. ఇటువంటి హాబీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాస్త పెరుగుతాయి. తీసుకునేటువంటి ఆహారం మీద కూడా కాస్త శ్రద్ధ అనేటువంటిది పెంచుతారు. అంటే హెల్త్ కాన్షియస్‌గా ఉంటారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మీలో కొత్తవైనటువంటి మార్పులైతే మాత్రం చోటు చేసుకుంటున్నాయి. మీ వల్ల ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటారు. సహజంగానే సింహరాశి వారికి కొంచెం ఓర్పు తక్కువ. కాస్త ఇంకాస్తగా ఈ ఓర్పు తగ్గడానికి అవకాశాలు ఉండేటువంటి కాలం గనక జాగ్రత్తగా ఉండండి. మీ చికాకుని, కోపాన్ని అదుపు చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోగలిగినట్లయితే చాలు. మిగతా అన్నిటికి బావుంది. విహారయాత్రలు, వినోద కార్యక్రమాలు అన్నిటికి కూడా కాలం అనుకూలిస్తున్నది. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా చక్కగా సజావుగా పూర్తవుతాయి. కళారంగాల్లో ఉండేటువంటి వారు కూడా కొత్తమైనటువంటి అవకాశాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఈ కాలమంతా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండటం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 13వ తేదీ నుంచి కూడా రవి యొక్క అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ నుంచి కూడా 6వ ఇంట్లో ఉన్నటువంటి రవి యొక్క సంచారాలు చక్కగా మీకు యోగిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. శుక్రుడి యొక్క బలం కూడా తోడవుతోంది. ఈ రాశికి శుక్రుడు మంచి యోగకారకం. ఆయన బలంగా ఉంటే కూడా మంచి ఫలితాలు చక్కగా అంది వస్తాయి. అయితే ఆర్థికంగా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కొత్త అప్పు చేయడం, పాత అప్పు తీర్చడం, లేదా ఎవరో ఒకరి దగ్గర చేబుదులు తీసుకోవడం, తర్వాత మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వడం, గతంలో చేసినటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ వాడేసుకోవడం ఇట్లా జరుగుతున్నది అని చెప్పుకోవాలి. అక్కడికక్కడికి మనకు కావాల్సినటువంటి అవసరాలు అయితే నెరవేరిపోతున్నాయి కానీ రూపాయిని పెంచుకోవడం అనేటువంటిది మాత్రం కొంచెం కష్టసాధ్యంగా ఉన్నది అని మాత్రం చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి వివాదాలకు మీరే తావివ్వడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేయడం అన్ని విధాలా మంచిది. ఒక కొలిక్కి రాని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత సానుకూలపడడానికి, వాటిని తీర్చుకోవడానికి, ఆ కష్టాల నుంచి బయటపడడానికి గాను మీరు చేసేటువంటి ప్రయత్నాలకు ఒక కొత్త దారి కనబడడానికి అవకాశాలు చక్కగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. సంతాన విషయమై అధికమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. నా జీవితం ఎలాగో ఇలానే ఉంది, పిల్లల జీవితం అన్నా బాగుండాలి, ఇటువంటి ఆలోచనలు దీనికి ప్రధానమైనటువంటి కారణమవుతాయి. అందుకనే వాళ్ళు కొంచెం సరిగ్గా చదువుకోకపోయినా, లేకపోతే గనక వాళ్ళు తిరిగి మిమ్మల్ని ఏదైనా చిన్నపాటిగా విసుక్కున్నా, అంటే పిల్లలు కదండి వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు చిన్నపాటిగా విసుక్కున్నా దాన్ని కూడా మనసుకు తీసుకొని చివుక్కుమనే విధంగా మీ మానసిక స్థితి ఉంటుంది అని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి కాలం. ఏ కొద్దిపాటిగా శ్రద్ధ పెట్టినా కూడా మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతోంది. అంటే ఉద్యోగస్తుల్లో కూడా ఏంటంటే తోటి ఉద్యోగస్తుల మీద కాస్త అసూయ లాంటివి పెరగడానికి అవకాశాలు ఏర్పడుతాయి. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా ఉంటాయి. అంటే వాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, మీరు ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉంటాం. ఇవి కూడా ప్రధానమైనటువంటి కారణాలుగానే మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులైనటువంటి వారు అదనపు ఆదాయ మార్గాల మీద కాస్త దృష్టిని సారించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. డాక్టర్‌కి వెళ్తారు. కానీ డాక్టర్ చెప్పినటువంటి ప్రకారంగా ప్రిస్క్రిప్షన్ పాటించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పనులన్నీ చేస్తారు. కానీ వేళకు చేయరు. సమయానికి ఆ పనులు చేయనటువంటి కారణం చేత మాట పడవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. కనుక ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మీకు అన్ని విధాల అవసరం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఎంత పిల్లినైనా సరే గదిలో పెట్టి కొట్టినట్లయితే తిరగబడకం మానదు. అలానే ఇప్పటికే మీలో ఉన్నటువంటి ఓర్పు, సహనం విపరీతమైనటువంటి పరీక్షలకు లోనై ఉన్నాయి గనక ఇక్కడి నుంచి కూడా తిరగబడ్డం అనేది అలవాటుగా పెట్టుకుంటారు. అది ఏ రంగంలో ఉండేటువంటి వారైనా, ఏ వయసులో ఉండేటువంటి వారైనా, ఎవరైనప్పటికీ కూడా. తిరుగుబాటు అనేటువంటిది ఎప్పుడు మంచిదే. మన స్వాభిమానాన్ని మనం కాపాడుకోవాల్సిందే. కానీ సాధ్యాసాధ్యాన్ని పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. కనుక అటువంటి ఆ విచక్షణ మాత్రం కలిగి ఉండండి. కన్యారాశి వారి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు బుధ, గురు, శుక్రుల యొక్క అనుకూలతలు ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా 2 శుభగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశికి యోగకారకమైనటువంటి బుధుడు కూడా బాగానే ఉన్నాడు. పంచమంలో ఉన్నటువంటి శని కూడా కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలనే అందిస్తున్నాడు. అంటే ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఊహించినటువంటి ఖర్చులు ఈ సమయంలో ఎదురవుతున్నాయి. మీ ఆర్థిక అంచనాలు ఏవైతున్నాయి కొంచెం తారుమారుగా కొనసాగేటువంటి కాలం. ఎక్కడి నుంచో రూపాయి వస్తుంది, వీళ్ళకి ఇక్కడ నేను సర్దుబాటు చేసేస్తాను, లేదా నాకు ఇంత జీతం వస్తుంది, దీన్ని ఇక్కడ పలానా ఖర్చు పెట్టేసుకుంటాను, ఇట్లా మనం ఏదో ఒక అంచనా వేసుకుంటాం. ఆ అంచనాలు అనుకున్నటువంటి ప్రకారంగా వెళ్ళవు. అందుకనే ఎప్పుడు కూడా ఒక చేతిలో రూపాయిని జాగ్రత్తగా ముందుగా అట్టి పెట్టుకుని ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అప్పటికప్పుడు దాహం వేసినప్పుడు బావి తవ్వుకుంటే ప్రయోజనం ఉండదు కదా. అందుకని ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకునేటువంటి ప్రయత్నం చేయడం చాలా అవసరం. బాగా చురుగ్గా ఉంటారు.
మీరు ఏం చేస్తారని అంటే అక్కడ ఫలితం ఏమొస్తుంది అనేది పక్కన పెట్టేస్తారు. నా వైపు నుంచి ప్రయత్నం ఉందా లేదా? నేను ఎఫర్ట్ పెట్టగలిగానా లేదా? దీని మీదే ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అనుకున్నటువంటి పనులను సాధించాలి అనేటువంటి పట్టుదల, తపన మీలో బాగా పెరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యం మీద అధికమైనటువంటి శ్రద్ధను కనబరచవలసినటువంటి కాలం. ఈ కాళ్ళకి సంబంధించినటువంటి నొప్పులనండి ఇట్లాంటివన్నీ కూడా పెరిగేటువంటి కాలం. అందుకని చెప్పని వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని ఎంత మాత్రం కూడా ఇక్కడ నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా కంటికి సంబంధించిన విషయాలు, అలానే గాయాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గనక అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. మీ ఆలోచన అంతా ఎంతసేపు నా వల్ల ఎదుటివారు కష్టపడకూడదు, నేను కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనగా ఉంటుంది. ఇది మంచి ఆలోచనే. కానీ లోకంలో ఇటువంటి మంచితనానికి తావు లేదు అనుకునే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. దీని వలన నిజమే నేను ఇంక మారిపోవాలి, నేను కూడా అందరిలాగానే ఉండాలి, స్వార్థాన్ని కలిగి ఉండాలి అప్పటికప్పుడు అనుకుంటారు. కానీ మళ్ళీ యథారాజా తదా ప్రజ. మీ ఆలోచనలన్నీ కూడా మళ్ళీ మొదటికే వస్తూ ఉంటాయని చెప్పని చెప్పుకోక తప్పదు. పరోపకార బుద్ధి అయినప్పటికీ కూడా మీలో బాగా పెరుగుతుందని చెప్పుకోవాలి. వాహన యోగాన్ని గ్రహస్థితి సూచిస్తోంది. ఈ వెహికల్స్ మీద ఉండేటువంటి లోన్స్‌ని త్వరగా క్లియర్ చేసేద్దాం. పాత వెహికల్స్ ఏమైనా ఉంటే వాటిని అమ్మేద్దాం. కొత్తగా వాటిని రీప్లేస్ చేసుకుందాం. ఇటువంటి ఆలోచనలు బాగా బలపడతాయని చెప్పుకోవాలి. గృహోపకరణాలను కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. విద్యార్థులకు ఇది కొంత అనుకూలమైనటువంటి కాలంగానే ఉన్నదని చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడితో కూడుకున్నటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆ ఒత్తిడిని మీరు స్వీకరించడానికి కూడా సిద్ధంగానే ఉంటారు. అలానే ఎదుటివారితో పోటీ పడేటప్పుడు బలాబలాలు తెలుసుకొని దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కూడా మీకు కొంతవరకు కలిసొచ్చేటువంటి నిర్ణయం అవుతుంది. భార్యాభర్తల మధ్యలో కాస్త విభేదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగస్తులైనటువంటి వారు తోటి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు మాత్రం ప్రతి అంశాన్ని కూడా రహస్యంగా అట్టిపెట్టుకోవడం మంచిది. నా వారే కదా అనుకుని వాళ్ళ దగ్గర ఏమైనా మాట్లాడినట్లయితే మీరు నష్టపోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చాలా చక్కగా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలంగానే కొనసాగుతున్నాయి. ఇంట్లో వివాదాలకు, అనవసరమైనటువంటి ఖర్చులకు మీరు కారణం కాకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది మంచిది. బయటికి వెళ్దాం అని ఇంట్లో వాళ్ళు అన్నారనుకున్నా, వెళ్ళిపోదాం దానికేముందని చెప్పని మీరు సరేనంటే, దీనివల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అని మీరు అనుకుంటారు. బయటికెళ్ళొచ్చిన తర్వాత అమ్మో! ఇంత ఖర్చయిపోయిందే అని మీరు అనగానే, అవును ఖర్చయింది. మీరే పెట్టారు. మేమేం జేయాలి అని వీళ్ళంటారు. అంటే తిరిగి మళ్ళీ ఎవరి మీదకొచ్చింది ఇబ్బందంతా? మీ మీదకే వచ్చింది. కనుక ఇట్లా ఉంటాయన్నమాట సంఘటనలు. కనుక మీ మీదకి ఎటువంటి నిందలు, ఆరోపణలు రాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఇటువంటి ఈ దోషాలను కూడా తగ్గించుకోవడానికి తులారాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను రోజుకి 11 సార్లు పారాయణ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఒకేసారి 11 సార్లు చదవడానికి అవకాశం కుదరకపోతే అప్పుడోసారి, అప్పుడోసారిగా రోజంతట్లో కలిపి కనీసం 11 సార్లు పూర్తి చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 13వ తేదీ వరకు మాత్రమే రవిబలం ఉంటూ ఉన్నది. తర్వాత నుంచి కూడా ఆయన చతుర్థంలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు, కుజుడు యోగిస్తూ ఉన్నారు. నా అనుకున్నటువంటి వారితో విభేదాలు ఏర్పడడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఈ సమయంలో తప్పకపోవచ్చు. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మీలో బాగా పెరుగుతుంది అని చెప్పుకోవాలి. శారీరక, మానసిక పరమైనటువంటి అలసట ఏదైతే ఉందో ఇది కూడా ఎక్కువ అవ్వడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కనుక స్ట్రెస్‌ని నేను తగ్గించుకుంటాను అనుకోవడం కన్నా స్ట్రెస్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవడం మంచిది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇటీవల కాలంలో ఇక్కడైతే ఒత్తిడి బాగా ఉంటోంది. ఉద్యోగం మారిపోతే నాకు ఒత్తిడి తగ్గిపోతుంది అనుకునేటువంటి వారు కొంతమందైతే, ఇక్కడ నాకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మా పుట్టింటికి వెళ్తేనో, లేకపోతే ఇంకొక ప్లేస్‌కి వెళ్తేనో, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తేనో కొంతకాలం పాటు ఒత్తిడిని తట్టుకోవచ్చు కదా అని వెళ్ళిపోయేవాళ్ళు ఇంకొంతమంది. వీటి వల్ల ఏం ప్రయోజనాలు రావు. ఒత్తిడి రావాలంటే ఎక్కడున్నా వస్తుంది. కనుక దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి. దాన్ని మేనేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందుకని 1, 4 సార్లుగా చెప్తున్నాను. మేకపోతు గాంభీర్యాన్ని కలిగి ఉంటారు. పైకి కనబడినంత ధైర్యంగా ఉండడానికి అవకాశాలు పెద్దగా లేవు. అధికారులతో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. బాస్ ఎప్పటికీ బాస్ అనేటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో వాగ్వాదాలకు దిగడం అనేది మీకు ఇబ్బందే కలగజేస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండక తప్పదు. నన్ను తిడతావా? నన్ను అంటావా? నేను కష్టపడలేదా? ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాలే అవుతాయి. అక్కడ మనకు కావాల్సిందల్లా ఏంటంటే 1వ తారీఖు వస్తే జీతం వచ్చిందా లేదా మనకు కావాల్సినంత వరకే. వాటి వరకే చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మానాభిమానాలు, గౌరవ మర్యాదలు ఇవన్నీ అవసరమే. కానీ ఎక్కడ ఏది ఎంత అవసరమో అంత అవసరం. మీకు కార్యాలయంలో జరిగినటువంటి విషయాలు ఇంటికి తీసుకొచ్చి చెప్పేదాకా కూడా ఎవరికీ తెలియవు.
అంతోటి దాన్ని మనసుకు తీసుకున్నట్లయితే నష్టపోవడానికి అవకాశం మీరే ఇచ్చినటువంటి వారు అవుతారు. కనుక కాస్త తలదించుకొని వెళ్ళడమే అన్ని విధాల శ్రేయస్సుని కలగజేస్తుంది. వృధా ఖర్చులు పదే పదే చోటు చేసుకుంటూ ఉంటాయి. అయినప్పటికీ భగవంతుడు మీ యందు ఉన్నాడనుకునే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అమ్మో! ఇప్పుడు నాకెలా అనుకున్నప్పుడు కొండల్లాగా వచ్చినటువంటి ఆ కష్టాలు కాస్త మబ్బుల్లాగా విడిపోతూ ఉండటం అనేది మాత్రం కొంత ప్రశాంతతను కలగజేస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులైనటువంటి వారికి అధికారులతో పాటుగా సహోద్యోగులతో కూడా ఇబ్బందులు రావడానికి అవకాశాలున్నాయి. కనుక ఎంతో జాగ్రత్తగా మెలగవలసినటువంటి కాలంగానే వృశ్చిక రాశి వారికి చెప్పుకోవాలి. వ్యాపారస్తులైనటువంటి వారికి కొత్తమైనటువంటి ఆలోచనలు స్ఫురిస్తూ ఉంటాయి. చేసేటువంటి వ్యాపారం కన్నా మార్పును కోరుకోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇంట, బయట మొత్తం మీద ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. కనుక ఎంత జాగ్రత్తగా స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలుగుతారు, అలానే ఎంత తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు అనే దాని మీద ఈ 10 రోజులు కూడా ఆధారపడి ఉంటాయి. ఎదుటి వారి గురించి పట్టించుకోవడం మానేయండి. మీరు బాగున్నారా లేదా? నా చిన్నారి బతుకు శ్రీరామ రక్ష, నా కుటుంబానికి శ్రీరామ రక్ష అన్నట్టుగా ఉన్నట్లయితే మాత్రం పెద్దవైనటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా హాయిగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ఉద్యోగాలనే అంటిపెట్టుకుని ఉండండి. వ్యాపారస్తులు చేస్తున్నటువంటి వ్యాపారాలనే కొనసాగించేటువంటి ప్రయత్నాలు చేయండి. మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ఇది పూర్తి ప్రతికూలమైనటువంటి కాలం అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చారు, నువ్వు పెట్టుబడి పెట్టక్కర్లా, నీకు పార్ట్నర్‌షిప్ ఇస్తాను, నేను పెట్టుబడి పెడతాను, వచ్చేయి వ్యాపారం చేద్దాం అన్నారు. అప్పుడు కూడా సాధ్యాసాధ్యాలు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టకపోయినా మీ టైం వేస్ట్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా బేరీజ్ వేసుకుంటూ ఓర్పుకి, సహనానికి పరీక్షలు ఎదురవుతున్నప్పటికీ తట్టుకొని నిలబడుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి కాలం. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి వృశ్చిక రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పారాయణ చేయడం మంచిది. ముఖ్యంగా 8 సార్లు చేస్తే మంచిది. 8 సార్లు పారాయణ చేయటం, రోజు రాత్రి వేళ కుక్కకి ఏదైనా ఆహారాన్ని అందించడం వలన కాస్త వీటిని తట్టుకొని నిలబడగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 13వ తేదీ నుంచి కూడా రవి బలం తోడవుతోంది. శని గురువులతో పాటు రవి కూడా చక్కగా యోగాన్ని ఇస్తున్నాడు. శుక్రబలం కూడా తోడవుతోంది. కనుక కొంత అనుకూలమైనటువంటి కాలం ఇక్కడి నుంచి ప్రారంభం కాబోతోంది. వెంటనే ఫలితాలు కనబడకపోయినా ఇక్కడి నుంచి కొంత అనుకూలమైనటువంటి కాలం అయితే మాత్రం మీకు ప్రారంభం అవుతున్నది అనేటువంటి మాటనైతే మనం చెప్పుకోవచ్చు. మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కూడా ఏమవుతోందనంటే మీకు సుమారుగా 18వ తేదీ వరకు చికాకులు ఎక్కువగా ఉన్నాయి. 18వ తేదీ తర్వాత నుంచి కాస్త అనుకూలతలు పెరగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. కనుక 18వ తేదీ వరకు కూడా ఈ చికాకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇంటి విషయాలు వేటిని కూడా ఎవరితో కూడా చర్చించకండి. మీ రహస్యాలు అనవసరంగా మీరే బయట వేసుకున్నటువంటి వారు అవుతారు. ఇప్పుడు ఇంట్లో ఏదో చిన్న తగాదా జరిగింది, మీరు వర్క్ ప్లేస్‌కి వెళ్లారు, ఆ పక్కన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళతో ఏదో షేర్ చేసుకుంటే కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా అనుకుంటే ఇతనే ఊరంతా తీసుకెళ్ళి దాన్ని టామ్ టామ్ వేసొస్తాడు. అందుకని జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయన్నమాట. అట్లానే ఇంచుమించుగా తగాదాలతోటి, విభేదాలతోటే ఈ 18వ తేదీ వరకు ఉండేటువంటి కాలం అంతా కూడా వెళ్తోంది. అంటే ఇక్కడ స్నేహితులతో కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి సభ్యులతో కావచ్చు, సహోద్యోగులతో కావచ్చు, ఎవరితో మాట్లాడినా కూడా రిజర్వ్డ్‌గా ఉండటం మంచిది. మీకు ఇష్టం లేనటువంటి సంభాషణలు ఏమైనా జరుగుతున్నాయి, అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేయండి. తిరిగి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకండి. అలానే మీ కష్టం, మీ మేధస్సు ఏవైతే ఉన్నాయో ఎదుటి వారికి ఉపయోగపడతాయి. అంటే ఎవరో సెలవు పెడతారు, ప్లీజ్ నా వర్క్ నువ్వు చేయవా అని అడుగుతారు, మీరు చేసి పెడతారు. మీరు సలహా ఇస్తారు, దానివల్ల అతను బాగుంటాడు. అట్లానే అతను తిరిగి మీకు థాంక్స్ చెప్పడానికి అవకాశాలు ఏం లేవు. మీకు రుణపడి ఉండడానికి అవకాశాలు గోచరించట్లేదు. సరే నా వల్ల ఒకళ్ళు బాగున్నారు కదా అని అటువంటి సందర్భాల్లో సంతోషపడినట్లయితే గనక భగవంతుడు మిమ్మల్ని చల్లగా కాపాడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. తాకట్లకు, రిస్క్‌తో కూడినటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి కాలం. ఉద్యోగాలు మారడానికి సరైనటువంటి సమయం కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించండి. అట్లానే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది అవసరం. ముఖ్యంగా ఎలర్జీలు ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకి ఎలర్జీల వలన కొంచెం సమస్యలు పెరగడానికి, చర్మ సంబంధమైనటువంటి రుగ్మతలతో బాధపడేటువంటి వారికి వీటి వలన కొంచెం ఇబ్బందులు రావడానికి, డాండ్రఫ్ లాంటి సమస్యలు అంటే చుండ్రు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇంకాస్త పెరగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, జ్వర బాధలు కావచ్చు, ఇట్లా చికాకు కలిగించే, నస కలిగించే అనారోగ్యాలు ఉంటూ ఉంటాయి. మొత్తం మీద రిస్క్ అనేటువంటి పదానికి మీరు ఈ 10 రోజులు కూడా కాస్త దూరంగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోక తప్పదు. తర్వాత కాలం మీకు కొంత అనుకూలిస్తున్నది. అక్కడి నుంచి రవిబలం ఇంకాస్త యోగదాయకంగా ఉంటున్నటువంటి కాలం చేత చక్కగా యోగిస్తుందని చెప్పుకోవచ్చు. కనుక ఒకటే ఒక్క మాట ఏంటంటే ధనుసు రాశి వారికి రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఈ ధనుసు రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా
నృసింహ కరావడంబ స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ నిత్యం స్వామివారికి కుదిరినట్లయితే పానకాన్ని కూడా నైవేద్యంగా సమర్పించేటువంటి ప్రయత్నం చేయండి. తులసి ద్రాన్ని నృసింహస్వామి వారి యొక్క పాదాల దగ్గర పెట్టి నమస్కరించుకోండి. మరింత యోగదాయకమైనటువంటి ఫలితాల్ని అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులు సహనము సహనము సహనం అంటూ ఓర్చుకొని ఓర్చుకొని నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ అలసిపోయి జీవితంలో నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పని ఎదురు చూస్తున్నటువంటి వారుగా చెప్పుకోవాలి. 12 రాసుల్లోకి కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరయ్యారంటే మకర రాశి వారి ప్రస్తుత కాలంలో అని చెప్పుకోవచ్చు. అటువంటి ఈ మకర రాశి వారికి శుక్రుడు మాత్రమే ఇక్కడ తోడుగా నిలబడుతున్నాడు. రాశి మార్పు చెందుతున్నటువంటి రవి వల్ల పెద్దమైనటువంటి ప్రయోజనాలు లేకపోయినా జన్మ రవి కన్నా ద్వితీయ రవి కొంతవరకు మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ కాలం కూడా కొంత ప్రశాంతత అనేటువంటిది తక్కువగానే ఉన్నది అని చెప్పుకోవాలి. రావలసినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది సమయానికి అందదు. అవి ఖచ్చితంగా వస్తాయి, రాకుండా ఎక్కడికి పోవు, కానీ సమయానికి అందడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అప్పు ఇవ్వడం అనేటువంటి దానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇచ్చినటువంటి డబ్బును వసూలు చేసుకోవడం అనేది కష్టసాధ్యంగా మారుతుంది. కనుక కొంచెం దూరంగానే ఉండాలి అప్పులకి అని చెప్పక తప్పదు. రుణ ప్రయత్నాలు చేసేటువంటి వారికి అధిక వడ్డీల మీద ఈ రుణాలు లభిస్తాయి. కనుక రుణం చేద్దాం అనుకునేటువంటి వారు జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సినటువంటి కాలం. అమ్మకాల విషయంలో రాజీ పడవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. అంటే మీరు అనుకున్నంత ధర రాదు. అది స్థలం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, కాక మీరు అనుకున్నంత ధరలు వచ్చేటువంటి స్థితి లేదు. నిద్రాహారాలు సమయానికి కొరబడతాయని కూడా చెప్పక తప్పదు. విద్యార్థులకు కూడా ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలం. ఏం చదవాల్సిందేనా, చదవకపోతే మన వృద్ధులకు రామా, ఇంకేం చేసుకోలేమా, చదివితేనే అందరూ బాగుపడుతున్నారా, ఇట్లా ఉంటాయన్నమాట విద్యార్థుల యొక్క ఆలోచన. తల్లిదండ్రులతో కూడా తిరగబడి మాట్లాడడం, అలానే వాళ్ళు చెప్పేటువంటి దాన్ని అర్థం చేసుకోకపోవడం, ఇట్లా వీళ్ళ తీరు కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దీనివల్ల పెద్దగా వీళ్ళకు ఒరిగేటువంటి లాభాలు కూడా ఏమీ ఉండవు. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చికాకులు, అనవసరమైనటువంటి తగాదాలు ఇవి కూడా పెరగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఎవరితో చూసినా కూడా అవగాహన అనేటువంటిది ఇక్కడ బాగా లోపించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వస్తువులు పోగొట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక వస్తు భద్రతా విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇంట బయట చికాగ్గా ఉండేటువంటి కాలమే ఇది. కనుక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారి ఇటువంటి ఈ దోషాలు తగ్గించుకోవడానికి, యోగాలు వృద్ధి చేసుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం, అలానే ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, 108 తమలపాకులతో అర్చన చేయడం కానీ చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు అనేకమైనటువంటి గ్రహాలు వేయంలో సంచారం చేస్తూ వస్తున్నాయి. 13వ తేదీ నుంచి జన్మంలోకి రవి ప్రవేశిస్తున్నాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వ్యయంలో కావచ్చు, జన్మంలో కావచ్చు, రవి యోగకారకుడు ఏం కాడు కనుక జాగ్రత్తగానే ఉండవలసినటువంటి కాలం. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇదొక్కటే ఇక్కడ ముఖ్యాంశంగా మీరు అండర్లైన్ చేసుకోండి. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ ఎంత కష్టపడ్డా నాకు ఎందుకు ఇంత ఫలితం వచ్చింది అని అనుకోవడానికి లేదు. ఎంతో కష్టపడితేనే ఆ మాత్రం ఫలితాలు వచ్చేటువంటి స్థితి గోచరిస్తోంది. స్వశక్తిని నమ్ముకోవడం మంచిది. ఒకళ్ళ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడతాం. అందుకనే కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేటువంటి వారు, లేదా ఎవరైతే కనుక కమిషన్ ఏజెంట్స్గా ఉంటున్నటువంటి వారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు చాలా మెలకువగా ఉండవలసినటువంటి కాలం. ఇక్కడ ఎంతగా మీరు లౌక్యాన్ని ప్రదర్శించగలిగితే అంత మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఎదుటివారిని చూసి అయ్యో పాపం అన్నారా, ఆ పాపం దేవుడెరుగు, మీకే ఇబ్బందులు రావడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అనవసరమైనటువంటి రాజకీయాలలోకి లాగబడడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు కూడా పెరుగుతాయని చెప్పక తప్పనటువంటి కాలమే. శారీరకంగా, మానసికంగా అలసట అనేది పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అందుకని ఆరోగ్యాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంటా బయట చికాకుల పర్వం కొనసాగుతూ ఉంటుంది. ఊహించినటువంటి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న వాటిని కాపాడుకోండి. గ్రోత్ దేవుడు ఎరుగు, సస్టైనబిలిటీకి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా నిరుత్సాహపరచడానికి చెప్తున్నటువంటి అంశాలు కావు. మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్లయితే జాగ్రత్త తీసుకోగలుగుతామని చెప్పాను. అంతేగాని నెగిటివే చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రం చెప్తున్నటువంటి అంశాలు కావు. విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ పెరగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. సంబంధ బాంధవ్యాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నాయి అనుకునే విధంగా సంఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో మీరు సహాయం చేసినటువంటి వారు కూడా ఇప్పుడు మీరు వెళ్ళి సహాయం అడిగితే తిరిగి వారు సహాయం మీకు చేయడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి.
మీ మంచితనం ఎక్కడా ఉపయోగపడట్లేదు, పనికి రావట్లేదు అనుకునే విధంగా మీ ఆలోచనలన్నీ కూడా ఉంటాయి. పరిస్థితులు కూడా అలానే కొనసాగుతున్నాయని చెప్పని చెప్పక తప్పనటువంటి స్థితి. ఇక్కడికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. కాళ్ళు ఒక చోట నిలబడవు. ఒకే రకంగా ఒకే పని చేయడానికి కూడా మీరు ఇష్టపడరు. ప్రతిది కూడా కొంచెం బోరింగ్‌గా అనిపించడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎవరికైనా సరే హార్ట్ కంప్లెయింట్స్ ఉన్నట్టయితే గనక వాళ్ళు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. అనవసరమైనటువంటి గొడవల్లో చిక్కుపడడానికి కూడా అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కోపం, చికాకు, ఆవేశం వీటిని ఎంతగా అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. ఇటువంటి ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాలు వృద్ధి చేసుకోవడానికి కుంభరాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఇష్ట దైవాన్ని నిత్యం ప్రార్థించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషులకు 13వ తేదీ నుంచి కూడా రవి బలం తగ్గుతోంది. వేనిలోకి రవి ప్రవేశిస్తున్నాడు. అయినప్పటికీ గురువు యొక్క అనుకూలతలు, కుజుడి యొక్క అనుకూలతలు, బుధుడి యొక్క అనుకూలతలతో పాటు 12వ తేదీ నుంచి శుక్రబలం కూడా పెరుగుతున్నటువంటి కారణం చేత కొంత యోగదాయకంగానే మీకు కాలం గడుస్తున్నది అని చెప్పుకోవచ్చు. మంచి సమయం. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి మీనరాశి వారు. ఎప్పుడు ఏదో ఒక గ్రహం కొంత ప్రతికూలంగా ఉండటం అనేది సహజం. కనుక ఏలినాడు శని ఉన్నా, రవి బలం లేకపోయినా, జన్మరాహు దోషం ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరాలు లేవు. తతిమా గ్రహాలు యోగిస్తున్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకి ఇది అనుకూలమైనటువంటి ఖచ్చితమైనటువంటి కాలం. నిరుద్యోగులైనటువంటి వారు ఖాళీగా ఉన్నారంటే అది ప్రయత్న లోపం వల్లే తప్ప వేరే దాని వల్ల కాదు. లేదా ఏదో స్పెసిఫికేషన్స్ పెట్టుకొని ఇలాంటివైతే అని చెప్పని వాళ్ళు కూర్చున్నారని చెప్పనే చెప్పుకోవాలి. ఎవ్వరూ ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఖాళీగా ఉండడానికి అవకాశాలు లేవు ఈ సమయంలో. కనుక రాజీ పడినట్లయితే ఉద్యోగాల్లో మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి పిల్లలకు తల్లిదండ్రుల యొక్క మాటలు రుచించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పక తప్పదు. మీ ప్రతిభ గుర్తింపునకు నోచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని కూడా చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే కొత్తదైనటువంటి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం, వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాం, వీటికి ఏదైనా లోన్స్ వస్తే బాగుండు, శాంక్షన్ అవ్వాలనుకునేటువంటి వారికి ఆశించినంత లోన్లు శాంక్షన్ అవుతాయి. అవేం తక్కువగా ఉండడానికి కూడా అవకాశాలు గోచరించట్లేదు. విదేశీయాన ప్రయత్నాలు కూడా చక్కగా యోగిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. చక్కటి లౌక్యాన్ని కూడా కనబరచగలుగుతారు. అలసట మాత్రం బాగా ఎక్కువగా ఉంటుంది. రోజువారీ పనులే అయినప్పటికీ కూడా త్వరగా అలసిపోతారని చెప్పని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారికి మాత్రం మంచి వైద్యం లభిస్తుంది. కాస్త చురుగ్గా ఉండడానికి కూడా అవకాశాలు వీళ్ళ వరకు మాత్రం గోచరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కొంచెం నిద్రలేమి అనేటువంటి సమస్య బాధిస్తుంది. నిద్ర నుంచి రావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది బాగా తగ్గుముఖం పడుతుంది అని చెప్పని చెప్పక తప్పదు. ఊహించినటువంటి ప్రయాణాలు కూడా నెలకొని ఉంటున్నాయి. కొన్ని శుభవార్తల్ని కూడా అందుకోగలుగుతారు. శుభకార్యాలలో కూడా మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడడానికి అవకాశాలు లేకపోలేదు. బహుమతులు ఇవ్వడం, తీసుకోవడం ఈ ప్రకారంగా కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. కొన్ని ప్రయత్నాలు ఎందుకు చేశారో మీకే అర్థం కాదు. ఆ ప్రయత్నాలు చేసిన తర్వాత ఫలితాలు రానప్పుడు అనవసరంగా దీనికి శ్రమ పడ్డానే, ఈ టైం వేస్ట్ అయిపోయిందే అని మళ్ళీ మీరు అనుకోవడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే వ్యక్తిగత జాతకంలో మరీ దోషాలు ఉంటే మినహా లేకపోతే గోచారరీత్యా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాదు ఇది. కనుక దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మీనరాశి వారికి అన్ని విధాలా చెప్పదగినటువంటి సూచన. కాస్త చికాకు, అలానే నిద్ర నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, వేళను అతిక్రమించి ఆహారం తీసుకోవడం, ఇంతకన్నా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలు. మీనరాశి వారి ఈ దోషాలు కూడా తగ్గించుకోవడానికి ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, శ్రీరామ రక్ష స్తోత్రాన్ని కూడా పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.